మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించలేకపోతున్నారా? అయితే ఆచారి గోల్డ్ కంపెనీని సంప్రదించండి. బిగ్ బాస్ వస్తున్నారండి, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు బిగ్ బాస్? చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు మాత్రం ఫ్యామిలీ వీక్స్ కదా, హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వీక్లో మొత్తం బయటపెట్టేస్తున్నాయి. ఒక్కొక్కరు ఫ్యాన్స్ ఒకలా ఉన్నారు కాబట్టి ఫ్యామిలీ రావడం అనేది ఇంకా హ్యాపీగా ఉంది. వాళ్ళ ఎమోషన్స్ కానీ వాళ్ళ ఫీలింగ్స్ మొత్తం బయటపడిపోతున్నాయి. కానీ ఒకటే ఒకటి కామెడీ అబ్బా, రీతు వాళ్ళ మమ్మీ వచ్చింది కదా, వాళ్ళ మమ్మీ కక్కుతుంటే ఆ మాత్రం పట్టుకొని వద్దు మన సైడ్ మాట్లాడుకుందాం అంటాను కదా. ఎందుకక్క భయపడుతున్నారు రీతు అక్క? పవన్ గురించి ఎక్కడ చెప్పేది చెప్పనే ఏముంది అక్కడ? ఇప్పుడు ఇంకా 3 weeks ఉండదు కాబట్టి మంచి యుద్ధంలో స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇంకా త్వరగా బిగ్ బాస్ అయిపోయి నేనే 50 లక్షలు గెలవాలని చెప్పి ఒక్కొక్కరు నైట్ కళ్ళలో పొగలి కళ్ళ కంటూ ఉంటాడు కాబట్టి ఈ 3 weeks మాత్రం రప్పలాడతారు ఇంకా బిగ్ బాస్ మొత్తం. బర్నీ గారికి ఏమో వాళ్ళ డాటర్ వచ్చింది కదా, పాపం తనుజక్క కూడా ఎమోషనల్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు కూతురుని పట్టుకున్నాడు కదా, నన్ను కూడా పట్టుకోలేదు ఏడుచలేదు అని చెప్పి తనుజక్క కూడా ఇన్నర్ ఫీలింగ్ అంతే. మారే రోజులు మారే, బిగ్ బాస్ ఎలా చేంజ్ అయిపోతే దగ్గర పడుతుందో, తనుజ గేమ్స్ మారుతాయి, తనుజ మాటలు మారుతాయి. చూడండి రా బాయ్, రాసుకోండి రా బాయ్, తనుజ విన్ అయిపోతుంది. 3 weeks చుక్కలు పట్టపక్కల చుక్కలుగానే వస్తాయి రా బాయ్. ఇమానియల్ డల్ అయిపోతున్నాడు మరి ఎందుకో పాప. ఇమానియల్ ఎవరిని ఒకసారి తీసుకొని రండి రా బాయ్ బిగ్ బాస్ లోకి, అన్నకి గట్టి ఫైర్ వస్తుందేమో ఈసారైనా. ఊరుకోండి స్వామి, తనుజ లవర్ ఏంది? తనుజ లవర్ కాదు, తనకి లవర్ ఆల్రెడీ సపరేట్ ఉన్నారు కదన్న. మా ఇంట్లో రోజు నేను మాట్లాడిస్తున్నా ఇమాన్యుల్ కోసం. లేకపోతే ఏందన్న కంపల్సరీ వాళ్ళ లవర్ ఉంది, వాళ్ళ లవర్కి వస్తే కొంచెమే ఇంకా ఫీలింగ్ ఆ పెట్టే ఏంటి ప్రేమలే కానీ పెట్టే ఏదైనా సరే కంపల్సరీ ఇమాన్యుల్ రన్నర్ అవుతాడు పక్కా ఫైనల్ వస్తాడు. పవన్ అన్న అమ్మాయిలు ఫాలోయింగ్ పెరిగిపోయింది బిగ్ బాస్ లో. ఇంకా బయటకు వస్తే అన్న ఏం చేస్తారో తెలియదు, ఇంకా అమ్మాయిలు మీద పడిపోతారేమో. వాళ్ళ మమ్మీ గారు కూడా చెప్తున్నారు కదా, ఇంకా బిగ్ బాస్ ఎట్లా ఉండదు చూడాలి. టాప్ 5 తనుజ, పవన్ కళ్యాణ్, పవన్, రీతు, సుమశెట్టి. రన్నర్ ఇమాన్యుల్, విన్నర్ తనుజ అంతే. మనుషులు ఎప్పుడు ఒకలాగే ఉంటారు కదన్నా, చేంజ్ అవుతుంటారు. కానీ నా దృష్టిలో మాత్రం నేను ఎప్పుడైనా సరే విన్ అయినా కాకపోయినా మన జీవితం అంతా ఒక్కడనే నమ్ముకుంటాం, ఒక్కరినే చేస్తాం కాబట్టి తనుజ విన్ కావాలని కోరుకుంటున్నాం అంతే. అన్న కప్పు ఈ రోజు ఉండదు రేపు పోతుంది అన్న, మనుషుల మీద అభిమానం ఉంటది కన్నా. ఇంత అభిమానం పెంచేసుకున్నారు కదా మీరు పిచ్చిగా, కప్పు కావాలి విన్ అవ్వాలని. ఒకసారి ఇప్పుడు ఎమ్మెల్యేలకు వచ్చింది కప్పు, మీ పరిస్థితి ఏంటి? హ్యాపీయే. ఎవరైనా ఇప్పుడు ఒకరు ఓడాలి ఒకరు గెలవాలి బిగ్ బాస్ లో, అందరూ విన్ కాలేరు కదా. ఎవరైనా మా తనుజకు మాత్రం ఒక నేమ్ ఉంటది, తనుజ ఫ్యాన్స్ పరంగా ఆమె మంచి క్యారెక్టర్ మంచిగా ఉందని చెప్పి అలా ఉంటది అంతే. అట్లా ఏమి ఉండదు, లేదు అట్లా ఏం జరగదు. పోయినసారి లాగా బిగ్ బాస్ అట్లా ఏమి ఉండదు. కానీ ఏంటంటే ఇప్పుడు ఒక అమ్మాయిని గెలిపిస్తే బిగ్ బాస్ కి అది ఒక మంచి నేమ్ వస్తుంది అంతే. కానీ కొంతమంది తెలుగులో సపోర్ట్ చేయండి అంటున్నారు కాబట్టి అది నా ఇష్టం. తెలుగులో సపోర్ట్ చేయలేదు, నువ్వు నాకు చెప్పడం ఏంద్రా బాయ్, నా ఇష్టం అది. ఓకేనా, నేను ఎవరు సపోర్ట్ చేయలో, నేను ఎవరికి ఓటేయాలో అది నా ఇష్టం. నువ్వు చెప్తే విన్నట్టయితే నేను ఎట్లా బిగ్ బాస్ కోటేస్తా. ఓకేనా, తనుజ విన్నర్ అంతే. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.